హలో అండి. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ టేస్టీ అయిన టమోటా రసం. 5 నిమిషాల్లో చేసుకునే ఈ టమోటా రుచిగా కుదరాలి అంటే నేను చెప్పే విధంగా చేసేయండి. ఒక్కసారి నేను చెప్పేలా చేశారు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇలానే చేసుకుంటారు. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చిన్న టమోటా సైజు అంత చింతపండును తీసుకొని నీళ్లు పోసి నాననివ్వండి. రసం కోసం మీడియం సైజు 3 టమోటాలను తీసుకొని 2 టమోటాలను ముక్కలుగా కోసుకొని మిగిలిన టమోటాను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కోసిన టమోటా ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోండి. దీనిని ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టిన చింతపండు నుంచి రసాన్ని తీసుకుని అదే గిన్నెలో వేసుకోండి. మరలా చింతపండులో నీళ్లు వేసి రసాన్ని తీసుకోండి. ఇలా తీసుకున్న మిశ్రమాన్ని జల్లెడలో పోసి వడపెట్టుకోండి. ఇలాగే మిశ్రమాన్ని అంతా వడపెట్టుకుంటే టమోటా రసం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 4 స్పూన్ల నూనె వేసి నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని 2 నిమిషాల పాటు వేయించి 2 నిమిషాల పాటు వేయించి ఇందులోనే 1 ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా కాకుండా 50% వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే 5 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు వేసి మరో 2 నిమిషాలు కలుపుకొని ఇప్పుడు మిగిలిన 1 టమోటా ముక్కలుగా చేసి వేసుకోండి. దీనిని కలుపుకొని కొంచెం మగ్గిన తరువాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని మసాలాలు కలిసేలా కలుపుకొని కలిపి ఉంచిన టమోటా చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మీ పులుపుకు తగ్గట్టు నీళ్లను వేసుకోండి. అలాగే ఉప్పు సరిపోకపోతే ఇలాంటప్పుడే వేసుకొని 2 నిమిషాలు మరిగించి బాగా మరుగుతున్నప్పుడు ఉంటే కొత్తిమీర వేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే రుచి అమోఘం. అంతే అండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి.